అక్కడుంది ఒకటే భవనం. అందులో పంచాయతీ ఆఫీస్, అంగన్వాడీ కార్యాలయం రెండూ నడుస్తున్నాయి. రెండింటికి మధ్య పరదా కట్టుకొని కాలం గడుపుతున్నారు. ఒక పక్కన పంచాయతీ ఆఫీసు పనులు నడుస్తుంటే మరో పక్క అంగన్వాడీ టీచర్ పిల్లలకు ఆటపాటలు నేర్పుతున్నారు. ఈ వింత మెదక్ జిల్లా చేగుంట మండలంలోని ఓ గ్రామంలో కనిపించింది. ఈ అంగన్వాడీ పంచాయతీ ఏంటో చూద్దాం. గ్రామాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి అనేక వింతలు విశేషాలు కనిపిస్తూ ఉంటాయి. మెదక్ జిల్లా చేగుంట మండలం కసన్పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం, అక్కడి అంగన్వాడీ స్కూల్ రెండూ ఒకే చోట నడుస్తున్నాయి. కసన్పల్లి గతంలో శివారు గ్రామం కాగా 5 ఏళ్ల క్రితం పంచాయతీగా ప్రమోట్ చేశారు. ఇక ఆ ఊరికి 19 ఏళ్ల క్రితం అంగన్వాడీ కేంద్రం మంజూరు చేశారు. కానీ సొంత భవనం మాత్రం కట్టలేదు. అక్కడ కొన్నాళ్ళు ఇక్కడ కొన్నాళ్ళు ఇలా నెట్టుకొస్తున్నారు. ఇప్పుడు కసన్పల్లి పంచాయతీ అయ్యాక దాని కార్యాలయాన్ని తెచ్చి అంగన్వాడీ కేంద్రంలో పెట్టారు. పాత పాఠశాల భవనంలో అంటే ప్రాథమిక పాఠశాలలో అంగన్వాడీలు గ్రామ పంచాయతీ నడిపించడం జరుగుతున్నది. గ్రామ పంచాయతీ కొత్తది కట్టిస్తే ప్రాబ్లం ఉన్నది. ఇట్లనే రెండు ఉండడం వల్ల అక్కడ అంగన్వాడీ పిల్లలకు ఇక్కడ గ్రామ ప్రజలకు దీనిలో గ్రామ పంచాయతీలో సమస్యలు ఎదుర్కోవడం జరుగుతున్నది. అంగన్వాడీ సెంటర్కు పిల్లలతో పాటు గర్భిణీ స్త్రీలు కూడా వస్తూ ఉంటారు. మరుగుదొడ్ల సౌకర్యం లేక పిల్లలు, పెద్దవాళ్లు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. తమకు కొత్త భవనం ఏర్పాటు చేయాలని అంగన్వాడీ టీచర్ కోరుతున్నారు. ఇక్కడ 12 సంవత్సరాల నుంచి ఇక్కడ చెప్తున్నాము. గ్రామ పంచాయతీ సగము, అంగన్వాడీకి సగము. వాళ్ళ పిల్లలు 20, 25, 30 మంది దాకా మొన్నటిదాకా ఉన్నారు. ఇప్పుడు 21 మంది ఇప్పుడు వస్తున్నారు. గ్రామ పంచాయతీలకు వాళ్ళ పేరెంట్స్ వచ్చినా కానీ పిల్లలు ఏడుస్తుంటే కూడా మేము ఆపుకుంటా ఉన్నాము. మాకు టాయిలెట్ కూడా లేదు, బయట పోవడానికి మస్తు ఇబ్బంది అవుతుంది. కసన్పల్లి పంచాయతీ భవన నిర్మాణం కోసం 10 ఏళ్ల క్రితమే నిధులు మంజూరైనా పూర్తి కాలేదు. పంచాయతీ భవనాన్ని త్వరగా పూర్తి చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.